కేసీఆర్ చాలా తెలివైన పని చేశారు. వ్యవస్థల్ని ధిక్కరించలేదు. అదే సందర్భంలో రాజకీయ డ్రామాకి తప్పుబడతా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఫామ్ హౌస్లో ఉన్న తన దగ్గరికి విచారణకి రమ్మనమంటే రామని మీ ఇంటిలోనికే చేస్తాము అక్కడికి రండి అంటూ నోటీసులు ఇచ్చిన వేళ నోటీసులు ఇచ్చిన పోలీసులకు ఓ లేఖ రాయడం ద్వారా బాధ్యతాయుతమైన ప్రవర్తన చేశారు. మీరేంటి ఇట్లాంటిది పద్ధతి కరెక్టేనా? ఇంటి ముందు స్టిక్కర్లు అతికిస్తే ఎట్లాగా? నేనున్నది ఎక్కడో మీకు తెలియదా? తెలిసి కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు. అయినా నేను వ్యవస్థను గౌరవిస్తున్నాను, మీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పడం. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ని పీకేది ఏమీ లేదు. కేసీఆర్ మీదన ఏగ కూడా వాలదు, ఏమీ చేయలేరు. కింద ఉన్న అధికారులతోనే క్లోజ్. అది ఓపెన్ సీక్రెట్. తెలిసి కూడా కేసీఆర్ని కవ్వించడం, కేసీఆర్ని లాక్కు రావడం ద్వారా రాజకీయ ప్రయోజనం ఆశించడం, ఆధిపత్యం నేను సాధించానని రేవంత్ చూపెట్టుకోవాలనుకుంటున్నారు సజ్జనార్ ద్వారా. దానికి రాజకీయంగానే కౌంటర్ ఇచ్చుకొచ్చారు కేసీఆర్. ఇది భవిష్యత్తులో తాత్కాలిక సంతోషాన్ని ఇచ్చిన, భవిష్యత్తులో అయితే పెద్ద ఇష్యూనే.